హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి. పూజ గది అయితే చూపిస్తున్నాను. పూజ ఇలా చేశాను అనేది చూపిస్తున్నాను మీకు. వంట ఏం చేస్తున్నాను చూడండి. మునక్కాయ కర్రీ అండి. అలసందలు మునక్కాయ కర్రీ. అలసందలు అంటాం మేము, మీరు బొబ్బర్లు అంటారు ఏం, కొంతమంది బొబ్బర్లు అని పిలుస్తారు. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాము, ఎండుమిర్చి, కరివేపాకు, టమోటోస్ కట్ చేసి పెట్టేశాను సన్నగా. కుక్కర్లో స్టవ్ పైన కుక్కర్ పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసాను అనమాట. పోపు దినుసులు వేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేయించి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఎండుమిర్చి, బాగా ఫ్రై చేసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియోనే, ఇంతేం లేదండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి, ఎప్పట్లాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కరివేపాకు వేసుకుందాము. టమోటాస్ వేసుకుందామండి. టమోటాస్ వచ్చేసి చాలా ఒక 4 వేసుకునే సరిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పుల్లగా ఉంటే మునక్కాయల కర్రీ. ఇప్పుడు టమోటాస్ వచ్చేసి చాలా తక్కువ అయిపోయిన రేట్ అండి. ₹10 కేజీ అంటున్నారు. కేజీ వచ్చేసి ₹10 అంటున్నారు. ఇప్పుడు చాలా తక్కువ అయ్యాయి. టమోటాస్ వచ్చేసి చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం ఆయిల్ పైకి తేలింది. అలాగా చిటికెడు పసుపు వేసుకుందాం. తగినంత కారం వేసేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. ఈ మధ్య వీడియోస్ తగ్గించేసాను కదా, పెట్టడం లేదు. చూసారా, ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకోవాలన్నమాట. వీడియోస్ పెట్టట్లేదు కదా, అందుకనేసి వాచ్ అవర్ అనేది మొత్తం తగ్గిపోతుందండి. గ్యాప్ వచ్చేసింది చాలా రోజులు. లాంగ్ వీడియో పెట్టలేదు, షార్ట్స్ పెడుతున్నాను. లైవ్ అప్పుడప్పుడు లైవ్ చేశానా, వాచ్ అవర్ అనేది బాగా తగ్గిపోతుంది. అందుకనేసి వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. మీరు ఫుల్ వీడియో చూస్తే కొంచెము వాచ్ టైం అనేది పెరుగుతుందని అనుకుంటున్నాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న వీడియోసే పెడుతున్నాను. చూసారా, బొబ్బర్లు అంటారు కొంతమంది, మేము అలసందలు అంటాము. నైట్ నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు నీళ్ళు వచ్చేసి బాగా క్లీన్ చేసి కడిగేసాను. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మునక్కాయలు వేస్తున్నాను. మునక్కాయ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మునక్కాయలు ఎంత తింటే అంత మంచిది కదండి. బొబ్బర్లు అలాగే అలసందలు చాలా మంచివి హెల్త్కి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా తినచ్చు, చాలా బాగుంటుంది. కలిపేసి బాగా కలిపేసుకోవాలి. ఇలాగా వాటర్ వేసేసుకుందాము. తగినంత వాటర్ వేసేసుకుని, గ్రేవీ ఉంటే బాగుంటుందండి. ఇందులో మసాలా వేసుకుందాం. ఇది వచ్చేసి మసాలా కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, ధనియాల పొడి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు అన్నీ మిక్సీకి వేసాను అనమాట.
ధనియాల పొడి రెడీ చేసేటప్పుడే మేము చెక్క లవంగా వేసి ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకుంటాం, అది మసాలాకి వేస్తామండి. అదంతా వేసేసాను, బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఉంటే రైస్లోకి బాగుంటుందండి. వాటర్ వేసేసి బాగా కలిపేసి విజిల్ పెడతామండి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, మునక్కాయ తొందరగా కుక్ అవుతుంది కదా, బాగా ఉడికిపోతుంది. విజిల్ పెడదామండి, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిందండి, మునక్కాయ కర్రీ, అలసందలో మునక్కాయ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చూపిస్తానన్నది చూడండి. ఇంటి ముందర చెట్లు అన్నీ చూపిస్తాను. బట్టలు వచ్చేసి వాషింగ్ మిషన్కి వేసాను, అన్నీ ఆరేసాను అనమాట. అంత చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా, ఒక గాలికాలం కదండి, అంత ఆకు రాలుతుంది. వేపాకు అన్ని చెట్ల ఆకులంతా రాలేసి ఇప్పుడు కొత్త చిగురు వేస్తుంది కదండి, ఇంటి ముందరంతా ఆకు రాలుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.